హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి యూకే మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన ట్రయంఫ్ వాళ్ళ నుంచి 2024 ట్రయంఫ్ స్పీడ్ T4 అయితే లాంచ్ అయిపోయింది. అది కూడా డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ అనేది తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా. ఈ T4 యొక్క ఫస్ట్ లాంచ్ అనేది September 17, 2024 జరిగింది రీసెంట్గానే. ఇది మోస్ట్ అఫోర్డబుల్ ట్రయంఫ్ మోటార్ సైకిల్ గ్లోబల్గా చూసాను. తర్వాత హ్యాండ్ఫుల్ ఆఫ్ మోర్ ఫ్యూచర్స్ అనేవి ఇవ్వబోతున్నారు విత్ ప్రైస్ హైక్తో పాటు. ఎవరైనా డీసెంట్ ప్రైస్లో పర్చేస్ చేసామనుకుంటే ప్రజెంట్ T4ని పర్చేస్ చేయొచ్చు. T4 ఆల్సో మనకు సిగ్నిఫికెంట్ చేంజెస్ అనేవి చూడొచ్చు. హార్డ్వేర్ అండ్ ఇంజన్ స్పెక్స్లోను 9 bhp అండ్ 1.5 Nm ఆఫ్ టార్క్ అనేది తక్కువగా ఉంటుంది స్పీడ్ 400తో కంపేర్ చేస్తే. ఒకసారి కొత్త ట్రయంఫ్ స్పీడ్ T4 యొక్క ధర గురించి మాట్లాడితేను 2,17,000 రూపాయలుగా అనేది ఎక్స్షోరూమ్తో లాంచ్ చేశారు. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 2,75,000 రూపాయల వరకు వెళ్ళే అవకాశం అవుతుంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్, స్పెషల్ ఆఫర్స్, బుకింగ్, టెస్ట్ రైడ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన. మీరు ఎనీ టైం కాల్ చేసి కనుక్కోవచ్చు. స్పీడ్ 400 ధర వచ్చేసి 2,40,000 నుంచి ఎక్స్షోరూమ్ స్టార్ట్ అవుతుంది. సో T4తో కంపేర్ చేస్తే 23,000 రూపాయలు అనేది తక్కువగా ఉంది T4 అనేది. బుకింగ్స్ అనేది ప్రజెంట్ ఓపెన్ అయ్యాయి. బుక్ చేసుకోవచ్చు. డీలర్ కాంటాక్ట్ కాల్ చేసి డెలివరీస్ అనేవి తొందరగా స్టార్ట్ అవ్వబోతున్నాయి. కలర్స్లో చూసుకుంటే 3 కలర్లో లాంచ్ చేశారు. ఇది వచ్చేసి కాక్టైల్ రెడ్, వైట్ కలర్ అంటారు. దీంతోపాటు బ్లాక్, వైట్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి చూస్తున్నారు కదా ఎక్స్క్లూజివ్ కంటెంట్, అది కూడా డీటెయిల్ రివ్యూస్ కావాలనుకున్న వాళ్ళైతే బైకర్స్ బాయ్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్త వెర్షన్ విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. అలాగే అదే చేతిలో నోటిఫికేషన్ ఆల్ పెట్టుకుంటే నెక్స్ట్ టైం మీరు 10 ఛానల్స్లో సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డిజైన్ వైజ్గా అయితే లార్జ్ రిమైనింగ్ అన్చేంజ్డ్గానే ఉంటుంది రెగ్యులర్ స్పీడ్ 400తో కంపేర్ చేస్తాను. ఫ్రంట్లో మనకు రౌండ్ ట్రెడిషనల్ LED హెడ్ లైట్స్ యూనిట్, హై బీమ్ అండ్ లో బీమ్ అసిస్ట్, ట్రయంఫ్ ట్రెడిషనల్ DRL, ట్రయంఫ్ లోగో. ఫ్రంట్లో మనకు LED బ్లింకర్స్, టర్న్ ఇండికేటర్స్ విత్ హజల్ లైట్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. మరి ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి సింపుల్ 43 mm టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోక్స్ తీసుకున్నారు. అదే స్పీడ్ 400లో మనకు ప్రీమియం అప్స్ అండ్ డౌన్ USD ఫోక్స్ అనేవి ఉంటాయి గోల్డెన్గా. ఫ్రంట్లో మనకు 300 mm డిస్క్ బ్రేక్ వస్తుంది విత్ డ్యూయల్ ఛానల్ ABS బైబ్రీ బ్రేక్ క్యాలిపర్స్గా చూడొచ్చు. ఫ్రంట్ అనే సెక్షన్ వచ్చేసి మనకు నాన్ రేడియల్ MRF జాపర్ టైర్స్ ఉన్నాయి. 110/70 inches ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. అలాయ్ డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది. అలాయ్స్ పైన మనకు రెడ్ అండ్ వైట్ స్ట్రైప్స్ అనేవి చూడొచ్చు స్పోర్టియర్ లుక్ కోసం. ఫ్రంట్ ఫెండర్, లిక్విడ్ కూల్ రేడియేటర్ గ్రిల్, ఫ్రంట్లో సింగిల్ హారన్ అనేది చూడొచ్చు. ఇది T4 యొక్క ఫ్రంట్ ప్రొఫైల్. T4 యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడితేను 806 mm సీట్ హైట్ అనేది ఉంది స్టాండర్డ్గాను. 180 kgs ఆఫ్ కార్బ్ వెయిట్ వస్తుంది. 827 mm బ్రెత్, 1.1 మీటర్ హైట్ అండ్ 1.4 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. అడిక్వేట్ గ్రౌండ్ క్లియరెన్స్, 13 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. ఇప్పుడు 10% సీట్ థిక్నెస్ ఫర్మ్ అనేది తగ్గించారు. T4 రేర్ ప్రొఫైల్ నుంచి LED C షేప్ ఆఫ్ DRL టైల్ లైట్స్ అనేవి చూడొచ్చు. సేమ్ స్పీడ్ 400 డిజైన్ గాను. సైడ్ మనకు ట్యాంక్ డిజైన్ చూస్తే టియర్ డ్రాప్ డిజైన్, సేమ్ స్పీడ్ 400 డిజైనే. 400 బ్యాచింగ్, ట్రయంఫ్ బ్యాచింగ్. స్పీడ్ T4 సైడ్ స్టిక్కర్ గ్రాఫిక్స్ అనే ప్యానల్స్కి చూడొచ్చు. రెడ్ కాక్టైల్ రెడ్ వైన్ అండ్ బ్లాక్ ఫినిష్ డ్యూయల్ టోన్గా చాలా బాగా సూట్ అయింది. బ్లాక్ పెయింటెడ్ ఇంజన్. ఇంకా ఇంజన్ విషయం మాట్లాడితేను ఇది సేమ్ 398cc డిస్ప్లేస్మెంట్, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్, 4 valves, DOAC కన్ఫిగరేషన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా ఉంటుంది. 31 bhp పవర్ తీస్తుంది, 36 Nm ఆఫ్ టార్క్ వరకు. కాకపోతే మనకు స్పీడ్ 400తో కంపేర్ చేస్తే న్యూ ఎయిర్ బాక్స్ని యూజ్ చేశారు. డిఫరెంట్ థ్రాటిల్ బాడీ ఉంటుంది. న్యూ ఇంజన్ మ్యాపింగ్ అండ్ స్మాలర్ చైన్స్ పాకెట్ అనేది యూజ్ చేశారు. ట్రయంఫ్ వాళ్ళు చెప్తుంది ఇంకోటి 85% ఆఫ్ టార్క్ అనేది 2500 RPMలోనే దొరుకుతుందంట ఫర్ బెటర్ డౌన్ షిఫ్ట్స్ ట్రాఫిక్లో ఉండడానికి. 6 స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది. O రింగ్ చైన్ని ఇన్స్టెడ్ ఆఫ్ X రింగ్ చైన్ ఏదైతే స్పీడ్ 400లో చూసామో. మిస్ అయిన ఫీచర్స్లో రైడ్ బై వైర్, ట్రాక్షన్ కంట్రోల్, ఈ రెండు అనేవి మిస్ అయ్యే స్పీడ్ 400తో యూస్ అయ్యాయి. పరంగా మాట్లాడితేను సింగిల్ పీస్ లాంగ్ సీట్ అనేది చూడొచ్చు. కుషనింగ్ అనేది 10% థిక్కర్ ఫార్మింగ్ అనేది తగ్గించారు స్పీడ్ 400తో కంపేర్ చేస్తే. ఇప్పుడు రైడర్ అండ్ పిలియన్ వాళ్ళకి లాంగ్ డ్రైవ్స్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ట్రయంఫ్ బ్యాచింగ్ ఆన్ ది సీట్ కవర్. ఓన్లీ సెల్ఫ్ స్టార్ట్తో వస్తుంది, కిక్ స్టార్ట్ అనేది లేదు మీరు చూడొచ్చు. సైడ్ స్లింగ్ బ్లాక్ పెయింటెడ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా ఇప్పుడు డిస్టింక్టివ్ అయింది. రేర్ మాస్టర్ సిలిండర్. మరి రేర్ సస్పెన్షన్, గ్యాస్ మోనోషోక్ RSU విత్ ఎక్స్టర్నల్ రిజర్వ్ అండ్ ప్రీలోడ్ అడ్జస్ట్తో ఉంటుంది విత్ 120 mm రేర్ ట్రావెల్ వీల్తో పాటు ఉంటుంది. స్పీడ్ T4లో చూసాను. రైట్ సైడ్కి చైన్ డ్రైవ్ పవర్ అండ్ టార్క్ రేర్ వీల్కి సప్లై అవుతుంది విత్ O రింగ్ చైన్ ఇన్స్టెడ్ ఆఫ్ X రింగ్ స్పీడ్ 400లో చూసాము. ఆల్సో మనకు స్మాలర్ చైన్స్ పాకెట్ అనేది యూజ్ చేస్తున్నారు. రేర్ ఫ్రేమింగ్ అనేది హైబ్రిడ్ స్పైన్, పెరిమెట్రిక్ ట్యూబ్లెస్ స్టీల్, బోల్ట్ రేర్ సబ్ ఫ్రేమ్ అనేది చూడొచ్చు. రేర్ 140/70 inches ట్యూబ్లెస్ విత్ ఆలైతో పాటు రేర్ సెక్షన్ టైర్ ఉంటుంది. నంబర్ ప్లేట్ పొజిషనింగ్,
రిఫ్లెక్టర్, టర్న్ ఇండికేటర్ ఎల్ఈడీస్ హజార్ లైట్తో పాటు సాడీ గార్డ్ కూడా వస్తుంది. లెఫ్ట్ సైడ్లో డిస్క్ వస్తుంది రేర్ ఆపోజిట్గా 250mm డిస్క్, బైబర్ బ్రేక్ క్యాలిపర్ అండ్ డ్యూయల్ ఛానల్ ABS సేఫ్టీలో ఉంటుంది. ఇది BS6 phase 2 ఇంజిన్, మల్టిపుల్ క్లచ్, స్లిపరీ అసిస్ట్ అండ్ మైలేజ్ 30 వరకు ఇస్తుంది బైక్. వైడర్ హ్యాండిల్ బార్ పొజిషనింగ్, రౌండ్ ట్రెడిషనల్ రేర్ వ్యూ మిరర్స్ చూడొచ్చు. ట్యాంక్ డిజైన్ టియర్ డ్రాప్ అండ్ గ్రే అండ్ బ్లాక్ గ్రాఫిక్స్, స్పీడ్ T4 బ్యాచింగ్, క్రోమ్ ఫ్యూయల్ లిడ్ విత్ లాకబుల్తో పాటు చూడొచ్చు అండ్ ఇండికేషన్స్ అన్ని ట్యాంక్ పైన ఉన్నాయి. స్విచ్ గేట్స్ కూడా డీసెంట్ క్వాలిటీ హారన్, ఇండికేటర్, హై బీమ్, లో బీమ్, ఇన్ఫర్మేషన్ బటన్, పాస్ లైట్ స్విచ్, స్లిపరీ అసిస్ట్ అండ్ వెట్ మల్టిపుల్ క్లచ్ ఉంది. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్, కిల్ స్విచ్, హజర్ లైట్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ స్విచ్ గేట్స్ చూడొచ్చు రైట్ సైడ్లో. ఫ్రంట్ మాస్టర్ సిలిండర్ ఇది. కీ పొజిషనింగ్ కూడా సేమ్, కీస్ కూడా సేమ్, స్పీడ్ 400 లానే ట్రైమ్ బ్యాచింగ్తో పాటు కీస్ పైన చూడొచ్చు. రండి కన్సోల్ గురించి మాట్లాడదు. మనం ఆన్ చేయగానే మనకు ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ చూడొచ్చు. సెమీ డిజిటల్ LED అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వస్తుంది విత్ బ్లూటూత్ కనెక్షన్తో పాటు కాల్స్, SMS అలర్ట్స్. స్పీడో మనకు అనలాగ్లో వస్తుంది. డిజిటల్ ఇన్ఫర్మేషన్లో గేర్ ఇండికేషన్, టాకో, ఫ్యూయల్ గేజెస్, స్పీడో, ఓడో, ట్రిప్ మీటర్స్ అనేది చూడొచ్చు. విత్ ఆల్ ద మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ మనకు అనలాగ్ దగ్గర కనిపిస్తున్నాయి. సెమీ డిజిటల్ అనలాగ్ క్లస్టర్ ఇది ఓవరాల్గా. ఇంకా కీ ఫీచర్స్లో మనకు USB Type-C పోర్ట్, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కీ ఫీచర్స్ గురించి మాట్లాడితేను T4లో మనకు కాస్ట్ కటింగ్ చేయకుండా సో రైట్ సైడ్లో మనకు USB Type-C పోర్ట్స్ అనేది చూడొచ్చు. USB కాకుండా Type-C అడ్వాన్స్గా ఇప్పుడు అన్ని మొబైల్స్ కూడా Type-C పోర్ట్స్ తోటే రైట్ సైడ్లో ఇస్తున్నారు. చాలామంది నాకు కామెంట్స్లో EMI ఆప్షన్ కూడా అడుగుతుంటారు. ఈ బైక్ వచ్చేసి 2,70,000 రూపాయలు ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా ఉన్నా కూడా మీరు ఒకవేళ 50,000 రూపాయలు డౌన్ పేమెంట్ కట్టినట్టయితేను మిగతా 2,14,000 రూపాయలు లోన్కి వెళ్ళినట్టయితే 36 months అంటే 3 years మనం లోన్కి వెళ్తే 8% ఇంట్రెస్ట్ రేట్ యావరేజ్గా వేసుకున్నా కూడా ఎవ్రీ మంత్ EMI మనకు 6,725 రూపాయలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ మోటార్ సైకిల్ అండ్ పవర్ఫుల్ మోటార్ సైకిల్. సో మన స్టూడెంట్స్ కానివ్వండి, లేదంటే రీసెంట్గా జాబ్ జాయిన్ అయిన వాళ్ళకి అండ్ రెగ్యులర్ బేస్డ్ యూసేజ్ సిటీ కండిషన్స్కి ఈ బైక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. EMI కూడా ఎఫర్డబుల్గా వస్తుంది. ఈ బైక్ కాంపిటీషన్ మనకు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ వస్తుంది ప్రాపర్లీ, బుల్లెట్ 350 వస్తుంది, జావా 42 వస్తుంది, జావా FJ రీసెంట్గా 42 చూసాం, జావా 350 వస్తుంది, హోండా CB 350, హీరో మ్యావరిక్ 440 కూడా వస్తుంది. ఇంకా ట్రామ్ గురించి మాట్లాడితేను ఇది ఒక UK బేస్డ్ మోటార్ సైకిల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని ఎస్టాబ్లిష్ అనేది 1983లో జరిగింది బై జాన్ బహర్. న్యూ కంపెనీ అనేది బాన్విల్ కోవెంట్రీ లిమిటెడ్ అంటారు సిన్స్ 1902. ట్రామ్ మేజర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంతా కూడా థాయిలాండ్లోనే జరుగుతుంది. హెడ్ క్వార్టర్స్ అనేది ఇంగ్లాండ్లో ఉంది. కరెంట్ ట్రామ్ మోడల్స్ గురించి మాట్లాడితే అడ్వెంచర్ కేటగిరీలో టైగర్ స్పోర్ట్స్ 600, 850, 900 GT, 900 ర్యాలీ, 1200 GT, 1200 ర్యాలీ వస్తాయి. రోడ్ స్టార్ కేటగిరీలో ట్రెడెడ్ 660, స్ట్రీట్ ట్రిపుల్, స్పీడ్ ట్రిపుల్, స్పోర్ట్ బైక్ డేటోనా మోటో 2 765 వస్తాయి. క్లాసిక్ కేటగిరీలో స్పీడ్ ట్విన్ 900, బాన్విల్ T100, స్క్రాంబ్లర్ 900, స్పీడ్ 400, స్పీడ్ ట్విన్ 1200 వస్తుంది. బాన్విల్ T120, బాన్విల్ బోబర్, స్పీడ్ మాస్టర్, స్క్రాంబ్లర్ 400X, స్క్రాంబ్లర్ 1200 అండ్ థ్రక్స్టర్ RS కూడా వస్తాయి. పవర్ఫుల్ క్రూజర్ బైక్స్లో రాకెట్ 3 వస్తుంది. ఈ బైక్లో ట్రెక్కర్ వస్తుంది. ఇవన్నీ బైక్స్లో మీ ఫేవరెట్ బైక్ ఏంటో కామెంట్ చేయండి. ట్రామ్ ఆల్సో ఎన్నో రేసెస్ని గెలిచింది. 2019 సీజన్ ఆన్వర్డ్స్ 3 year కంటిన్యూగా Moto2 వరల్డ్ ఛాంపియన్షిప్ని గెలిచింది. 2021 Moto2 చేంజ్ చేసుకుంది. CBR 600 నుంచి 765 ట్రామ్ 3 cylinders ఇంజన్ ఒరిజినల్ స్ట్రీట్ ట్రిపుల్ RSలో యూజ్ చేస్తారు. ట్రామ్ ఆల్సో యాక్సెసరీస్, ప్రొడక్ట్స్, క్లాతింగ్లో కూడా ఉంది సిన్స్ 1995 నుంచి. స్పీడ్ 400 గురించి మాట్లాడితేను స్పీడ్ 400 మ్యానుఫ్యాక్చరింగ్ అనేది వరల్డ్ మొత్తంలో ఇండియా, థాయిలాండ్ అండ్ బ్రెజిల్లో జరుగుతుంది. మన ఇండియాలో అయితే స్పీడ్ 400 అనేది బజాజ్ చెక్కన్ ప్లాంట్ పూణేలోనే జరుగుతుంది. స్పీడ్ 400 అనేది సక్సెస్ఫుల్ బైక్ మోటార్ సైకిల్ మన ఇండియాలో. ఇప్పటివరకు 50,000 యూనిట్స్ అనేవి సేల్ అయ్యాయి 100 డీలర్షిప్స్లోనే. ట్రామ్ రాకెట్ 3 అనేది ఫాస్టెస్ట్ బైక్ ట్రామ్లోనే 0 to 60 2.73 సెకండ్స్లో రీచ్ అవుతుంది. స్పీడ్ 400 కూడా 0 to 100 8.15 సెకండ్స్లో రీచ్ అవుతుంది. ట్రామ్ అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ కంపేర్ చేస్తే క్లాసిక్ 350 తోటి స్పీడ్ 400 అనేది బెటర్గా ఉంటుంది ఇన్ వాల్యూ, క్వాలిటీ అండ్ ప్రైస్లోను. ట్రామ్ బైక్స్ అనేవి అంత ఎక్స్పెన్సివ్ ఉంటాయని చాలామంది అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇందులో ఆల్ ఇన్ సస్పెన్షన్ అండ్ బ్రాంబో బ్రేక్స్ క్వాలిటీగా యూజ్ చేస్తారు కాబట్టి. ట్రామ్ మోటార్ సైకిల్స్ యొక్క లైఫ్ టైమ్ యావరేజ్ ఇంజిన్ వచ్చేసి 1,00,000 kilometers అని చెప్తారు. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్ 2024 ట్రామ్ స్పీడ్ T4 యొక్క డీటెయిల్ వాక్ అరౌండ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చినట్లయితే మరి ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే బైక్కి సంబంధించి మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యే మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని కూడా యాడ్ చేసిన బైకర్స్ బో తెలుగు ఆఫీషియల్వి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇది నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకొని శానిటైజర్ రెగ్యులర్ యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్ రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వేర్ చేయాలి. పిల్లల రెడ్తో పాటు డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని సీన్ ద నెక్స్ట్ వీడియో గైస్. ఆల్సో ట్రామ్ స్పీడ్ T4లో మనకు షార్పర్ ర్యాక్ని కూడా యూజ్ చేస్తున్నారు. ఆల్సో డిస్టింక్టివ్ ఎగ్జాస్ట్ నోట్ అనేది ఉంది.
ఫైనల్ ఒకసారి T4 యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ అనేది వినేద్దాం రండి.